వచ్చేసి 97. ఎందుకు మీరేనా అడిగింది మళ్ళీ ఎన్ని నెలలు మళ్ళీ అమ్మ ఎప్పుడు వేసింది అదే అదే 2 నెలల ఇంతకు ముందు ఇబ్బంది ఉంటుందా దానికన్నా మాకు రోడ్లు వేపిస్తే మాకు పర్యటన బాగుంటుంది కదా అని నేను అడిగింది. మళ్ళీ ఇంతకు ముందు జగన్ గవర్నమెంట్లో అడిగిండలేదు మీరు వాళ్ళు చెప్పిండదు అర్జీలు ఇచ్చిండదా అర్జీలు ఇచ్చినాను వాళ్ళు వేయలేదా పట్టించుకోలేదు వాళ్ళ పట్టించుకోలేదా మా వాళ్ళకి ఏర్లు రాలేదు కూడా ఇప్పుడు అన్ని అడిగిన దానికి అన్నీ రోడ్లు వేపిస్తాను. అంటే ఇప్పుడు ఈ రోడ్ వేసి ఎన్ని రోజులు అయింది ఈ రోజు నెల పైన ఇంతకు ముందు ఉండలేదమ్మా వైఎస్ఆర్ గవర్నమెంట్ లో మీరు అర్జీలు కానీ అర్జీలు ఇచ్చినాం సార్, ఫోటోలు తీసుకుపోయినారు, అన్ని చేశారు కానీ రోడ్ రాలేదు సార్. రోడ్ మళ్ళీ వాళ్ళు అప్పుడు హామీలు ఇవ్వలేదు తల్లి రోడ్లు వేస్తామని చెప్పి హామీలు ఇచ్చినారు సార్, అయినా రాలేదు, ఎవరు పట్టించుకోలేదు. ఇండ్లకే వస్తున్నాయి నీళ్ళు, ఇండ్లకే వస్తున్నాయి నీళ్ళు, పాములు అట్లాంటి పిల్లలు ఉండరు, చాలా ఇబ్బందిగా ఉంది మాకు. ఇప్పుడు వీళ్ళు వేసిన దానికి చాలా బాగుంది, మాకు తిరిగి ఎక్కిన అనుకూలంగా ఉంది. ఇవి 7 రోడ్లు ఇక్కడ 7 రోడ్లు 7 రోడ్లకి 20 లక్షలు. మట్టి రోడ్ల సిమెంట్ రోడ్లు 7 రోడ్లు వేసినాము. ఇక్కడ చాలా గలీజుగా ఊరు పుట్టినప్పటి నుండి ఇక్కడ ఎప్పుడు అభివృద్ధి అనేది లేదు. గత 20 ఏళ్ళ నుండి ఈసారి గవర్నమెంట్ వచ్చిందానికి ఫస్ట్ సారి ఇక్కడ చేయాలనుకొని ఇక్కడ చేసినాము. ఆ రోజు హామీ ఇచ్చినాము, ఇక్కడ చేస్తామని చెప్పిండే దానికి ఆ మాట ప్రకారంగా ఈరోజు చేసినాము. ఇందులో మనము పార్టీ కోసం తిరిగేటప్పుడు ఇక్కడ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మమ్మల్ని ఎవరు ఓట్లు వేసుకునే దానికి అంకితం కానీ మాకేమి అభివృద్ధి అనేది లేదు అన్నారు. ఆ రోజు మేము ఈసారి గవర్నమెంట్ వస్తే చేసి చూపిస్తామమ్మా అని చెప్పిన దానికి ఆ రోజు ఆ మాట ఇచ్చిన దానికోసం ఇక్కడ 20 లక్షలు పెట్టినాము, ఊర్లో 10 లక్షలు పెట్టినాము.